శివాయ. సరిగ్గా చెప్పారు తండ్రి గారు. ఆ చంద్రుడి కారణంగా మాతకు ఎంతో కష్టం కలిగింది. మీరే చూస్తున్నారు కదా, ఆ చంద్రుడు తన కర్తవ్యాన్ని విస్మరించి ఎలా పారిపోయారో. ముందుగా తను నన్ను, మా మాతని సహించలేనంతగా బాధ పెట్టారు. ఇప్పుడు చూస్తే ఎవరి కంటా పడకుండా పారిపోయి సకల సృష్టికి ఆపదలు కొని తెచ్చారు. అవును, కోపం వచ్చింది నాకు. ఎవరికైనా వచ్చేది కోపం మాత్రమే. నాకు మరో అవకాశం వస్తే తనని మళ్ళీ శపించాల్సిన పరిస్థితి కల్పించారు నాకు. నేను ఆ చంద్రుడిని ఎప్పటికీ క్షమించలేను. గణేష, ఆగు పుత్రా, నా మాట విను. గణేశుడు ఇంత ఆగ్రహంతో ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అసలేమైంది మా గణేశుడికి? ఉమా, ప్రస్తుతం తనని వదిలేయండి. తనిప్పుడు ఏది అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడు. నాకు కూడా అదే అర్థం కావటం లేదు తండ్రి గారు. మన గణేశుడికి అసలు ఏమైంది? ఇంతవరకు తనే స్వయంగా వెళ్లి చంద్రుడిని తీసుకురావడానికి తండ్రి గారి దగ్గర సలహా తీసుకుందామని తనే నాతో చెప్పాడు తండ్రి గారు. కానీ హఠాత్తుగా తనకేమైందో తెలియడం లేదు. ఇప్పుడు మన గణేశుడు తన ఆగ్రహాన్ని అదుపు చేసుకోని స్థితిలో ఉన్నాడంటే అందుకు ఏదో కారణం ఉండే ఉంటుంది. అకారణంగా ఆగ్రహించడం గణేశుడికి స్వభావం కాదు. అవునమ్మా, నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. గణేశుడి యొక్క స్వభావం గురించి మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు కదా. మరి తండ్రి గారు, తన క్రోధానికి కారణం ఏమై ఉండొచ్చు? చంద్రుడికి శాపం ఇవ్వడానికి కారణం తను నన్ను వెక్కిరించడం కానే కాదు. ఆ శాపం ఇవ్వడానికి కారణం తన వల్ల మాత స్పృహ కోల్పోయింది. అందువల్ల చంద్రుడికి శాపం ఇవ్వడం ఏ మాత్రం తప్పు కాదు తండ్రి గారు.